ఇప్పుడున్న విమెన్ అడ్వకేట్స్కి ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ ఎలాంటి ఫెసిలిటీస్ మాకు బార్ కౌన్సిల్ నుంచి కానీ అసోసియేషన్ నుంచి కానీ ఎవరికి ఫెసిలిటీస్ అనేవి లేవు. ఎందుకంటే అడ్వకేట్ ఫీల్డ్ అనేది ఒక నోబుల్ ప్రొఫెషన్. ఒక నోబుల్ ప్రొఫెషనల్లో ఉన్న విమెన్కి ప్రెగ్నెంట్ టైంలో వాళ్ళకి ఇలాంటి అంటే ఫైనాన్షియల్ కొంచెం బేసిక్ సపోర్ట్ కూడా లేదు. ఒక ఉమెన్కి అనేది ఫైనాన్షియల్ సపోర్ట్ అంటే ఇప్పుడు స్ట్రగ్లింగ్ పీరియడ్ ఉంటుంది. అంటే ఎప్పుడైతే ఎన్రోల్ అవుతారో అడ్వకేట్గా వాళ్ళు వేరే వర్క్లో కాకుండా సర్వీస్ మొత్తం అడ్వకేట్ ఫీల్డ్కే అంకితం చేయాల్సి వస్తుంది. ఆ టైంలో వాళ్ళు ఒక జూనియర్ లాగా పనిచేసేటప్పుడు వాళ్ళకి వచ్చే సాలరీ అంటే స్టైఫండ్ అనేది చాలా తక్కువగా వస్తుంది. స్టైఫండ్ కొందరు ఇస్తారు, ఇవ్వరు. ఆ స్టైఫండ్ తో ఒక ప్రెగ్నెంట్ లేడీ తన జీవన ఆధారాన్ని అంత సాఫీగా సాగదు అనమాట. ఎందుకంటే వాళ్ళకి మనీ లేక ఫైనాన్షియల్ గా చాలా మంది అడ్వకేట్స్ ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఎంత ట్రెమండస్ నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా బేసిక్ గా ఫైనాన్షియల్ గా సపోర్ట్ అనేది లేదు. ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీస్ కి కూడా వాళ్ళకి బేసిక్ సపోర్ట్ వాళ్ళు డెలివరీ అయినాక మన ఒక అడ్వకేట్స్ కి కూడా కొంచెం బేసిక్ ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది బార్ కౌన్సిల్ వాళ్ళు ప్రొవైడ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. నమస్తే, నేను మీ స్వాతి కృష్ణమోని. తెలంగాణ బార్ కౌన్సిల్ ఎలక్షన్ లో నేను కంటెస్ట్ చేస్తున్నాను. నా సీరియల్ నెంబర్ వచ్చేసి 178. మీరందరూ నాకు ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓటు వేసి నన్ను గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.